महागणाधिपतये नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। अपार करुणा सिंधुं ज्ञानदं शांतरूपिणीं శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాన్మహం. అందరికీ నమస్కారం. మీ కౌసల్య మరొక వీడియోలో మీ ముందుకు వచ్చింది. 1926వ సంవత్సరం శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు చాతుర్మాస వ్రతం వ్యాస పూర్ణిమ కాటుమన్నార్ కోవిల్ అనే ఊరిలో ముగించుకుని నవరాత్రి పూజకు తిరుపాదూర్ పులియూర్ లేదా కడలూరుకు వచ్చారు. ఇది పెద్ద క్షేత్రం. పాటలీశ్వరర్ స్వామివారు ఇక్కడ నవరాత్రి పూజ చేశారు. ఆ సమయంలో ఎళుమూరు సుబ్బరామ వాద్యార్ పెరియవాని దర్శనం చేసుకున్నారు. ఆయన మహాభక్తుడు. ఆయన పెరియవాని దర్శనం చేసుకోవడానికి కారణం తిరువారూరు రథం. తిరువారూరు పెద్ద శివక్షేత్రం. 20వ శతాబ్దంలో కొంతమంది అన్యస్తులు తిరువారూరు రథాన్ని నిప్పుబెట్టి అంటించి బూడిద చేశారు. మన దేశంలో ఇలాంటి రథాలు కాంచీపురం, ఏకాంబరేశ్వర రథం మొదలగునవి ధ్వంసం చేశారు. ఈ తిరువారూరు అంటేనే రథోత్సవం. రథోత్సవం జరగక ఊరే బోసిపోయింది. అందుకని తిరువారూరు ప్రముఖులు కొంతమంది సుబ్బరామ వాద్యారు వారందరూ తిరువారూరు రథం నిర్మాణానికి అనుగ్రహం ఇవ్వాలని పెరియవాని ప్రార్థించారు. వెంటనే పెరియవా స్పందించి 1001 రూపాయలు కానుకగా ఇచ్చి పని ప్రారంభించండి అని అనుగ్రహించారు. 6 నెలల్లో 1,00,000 రూపాయలు కలెక్ట్ చేసి రథం పని పూర్తి చేశారు. ఆ సమయంలో పెరియవా కేరళలో పర్యటించినప్పుడు అక్కడ టేకు కలపను తిరువారూరుకి పంపించారు. ఆ తర్వాత చాలా ఘనంగా తిరువారూరు స్వామి త్యాగరాజన్కి ఎంతో గొప్పగా రథోత్సవం జరిగింది. రథోత్సవం జరగడానికి ముఖ్య కారణమైన సుబ్బరామ వాద్యారు ఎంత గొప్ప సేవ చేశాడు. ఒక సాధారణ వ్యక్తి తనకున్న ఆస్తి అంతా రథం చేయడానికి ఇచ్చివేసి సన్యాసాశ్రమం స్వీకరించి శ్రీ నారాయణ బ్రహ్మేంద్ర పేరుతో ఎన్నో దేవాలయాలకి కైంకర్యం చేసి 1948లో మరుదవనం అనే ఒక చోట పద్మాసనంలో కూర్చుని త్యాగేశ త్యాగేశ అంటూ ప్రాణాలు వదిలి సిద్ధి పొందారు. ఎప్పుడైనా భగవత్ కైంకర్యం చేసిన వారికి ఆ భగవంతుడు అంతిమ కాలంలో చాలా ఉపకారం చేస్తాడు. ఆ తర్వాత పెరియవా యాత్ర చేస్తూ 1926లో పుదుచ్చేరి లేదా పాండిచ్చేరికి విజయం చేశారు. 1906వ సంవత్సరంలో పెరియవా పరమ గురువు అయిన శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి విజయం చేశారు. పుదుచ్చేరి స్టేట్కి కాంచీ మఠానికి ఒక అవినావ భావ సంబంధం ఉన్నది. కాంచీ పీఠాధిపతులు పాండిచ్చేరి వస్తే వారిని చాలా ఆర్భాటంగా సగౌరవంగా ఆహ్వానించడం అనేది ఫ్రెంచ్ గవర్నమెంట్ ఫాలో అయ్యేది. ఊరిని అలంకరించి ఫ్రెంచ్ గవర్నరు, ఆయన సతీమణి, మంత్రులు, ప్రముఖులు అందరూ పూర్ణ కుంభంతో పెరియవాని ఆహ్వానించి పట్టణ ప్రవేశం చేయించారు. ఇది వారికి ఒక ఆనవాయితీ. ఈ విధంగా పెరియవా విజయయాత్ర పూర్తి చేసుకుని వడమాంబళం అనే గ్రామానికి పెరియవా వేయించేశారు. ఇది విల్లుపురానికి బన్రొట్టికి మధ్యలో ఉన్నది. కాంచీమఠం 58వ పీఠాధిపతి అయిన ఆత్మబోధేంద్ర స్వామిగల్ ఈ వడమాంబళం అనే ఊరిలో సిద్ధి పొందారు. కానీ ఆయన సిద్ధి పొందిన బృందావనం ఎక్కడ ఉన్నదో తెలియలేదు. ఇది జరిగి 300 సంవత్సరములు అయినది. దాని కొరకు మహాపెరియవా ఒకరోజు ప్రొద్దుటే దండం తీసుకుని ఊరు అంతా తిరుగుతూ ఎక్కడ ఆ స్థలాన్ని వెతుకుతూ అందరినీ అడుగుతూ ఒక అరటి తోటకు వచ్చారు. ఈ అరటి తోట పక్కనే దక్షిణ పినాకి అనే నది ప్రవహిస్తోంది. పెరియవా ఆ ఊరి జనంతో అన్నారు, ఆత్మబోధేంద్ర స్వామిగల్ అధిష్టానం ఇక్కడే ఉన్నది అని. దానికి ఆ ఊరి జనం బహుశా ఇక్కడ ఉండదు, దాని పక్కనే మేము దిగుడు బావి తవ్వాము అని చెప్పారు. కానీ పెరియవా అరటి తోటలో ఒక ప్రత్యేకమైన ప్రదేశం చూపించి పెరియవాకి కైంకర్యం చేసే కుమారమంగళ సాంబమూర్తి శాస్త్రిగళ్ళని పిలిచి ఇక్కడ గుణపం తీసుకుని తవ్వు అన్నారు. సాంబమూర్తి శాస్త్రిగల్ తవ్వడం ప్రారంభించారు. 1 గజం, 2 గజాలు, అలాగ 6 గజాలు, 7 ఏమిటి అలా 10 గజాలు తవ్వగానే సాంబమూర్తి ఆగు ఆగు సదాశివ తవ్వకు అంటూ మూర్చబోయారు. ఆయన తవ్వుతుంటే టంగుని శబ్దం వినిపించింది. కాసేపటికి తేరుకున్నారు. పెరియవా వెంటనే ఆ ప్రదేశాన్ని గుర్తించుకోండి, ఇక్కడే అధిష్టానం ఉండేది అని తన దిన కార్యక్రమం చేయడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత
వళగనూరు రామస్వామి అనే మహాభక్తుడిని పిలిచి ఆ జాగా మఠానికి కొని అధిష్టానం కట్టమని చెప్పారు. వారు ఆ విధంగానే చేశారు. ఆ ఊరు జనానికి ఒకటే ఆశ్చర్యం. ఆ చుట్టుపక్కల ఎన్నో ప్రదేశాలు తవ్వకం చేశారు, కానీ ఎవ్వరికీ తెలియలేదు. ఆ ప్రదేశంలో ఆత్మ బోధేంద్ర స్వామి వారు అధిష్టానం కట్టి 1927 జనవరి మాసంలో పునఃప్రతిష్ఠ చేశారు. కాంచీ పీఠాధిపతులు అందరూ మహా తపస్శీలులు. ఎందుకంటే వీరందరూ చంద్రమౌళీశ్వర ఆరాధన చాలా శ్రద్ధతో క్రమం తప్పకుండా చేస్తారు. అందుకనే వారందరూ గొప్ప సిద్ధులు. ఈ రోజుకి ఆ ఊరి జనం అంతా వారు చేసే ప్రతి పనికి అధిష్టానం వద్దకు వెళ్ళి ఒక దీపం లేక కర్పూరం వెలిగించి ప్రార్థిస్తారు. అంత గొప్ప మహానుభావులు. ఆయన మీద అంత భక్తి ఉన్నది. కానీ మనకి అనిపించవచ్చు. ఒక చోట పెరిగివా చూపించి తవ్వు అన్నారు. ఒక కపాలం కనిపించింది. అది చూసి ఆగిపోయారు. అది నిజంగా బోధేంద్ర స్వామి వారిదా, అవునా కాదా అని అనిపించవచ్చు. కానీ దానికి నిజమైన ఉదాహరణ సాంబభూతి శాస్త్రి గారు చెప్పినది. ఆయన తవ్వుతూ వెడుతుంటే ఒక చిన్న బాలుడు, ఆ తర్వాత లోతుకు వెళ్ళిన కొలది పెద్ద మూర్తి భూమికి ఆకాశానికి మధ్యలో నిలబడి అచ్చు మహాశివుడిలా రుద్రాక్షలు విభూది ధరించి సదాశివ అని జపం చేస్తుంటే ఆయన ముందు ఎంతో మంది శిష్యులు ఉపనిషత్తు పారాయణ చేస్తున్నారు. గుణపం కపాలాన్ని తగలగానే ఉపనిషత్తు పారాయణం చేస్తున్న వారు అరిచారు, ఆగు ఆగు సదాశివ అని. అందుకనే నేను అరిచాను. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు ప్రజ్ఞ లేదు అని సాంబమూర్తి చెప్పారు. అందుకనే మనం పీఠాధిపతులు అధిష్టానం కానీ బృందావనం కానీ వెళ్ళితే ఎంతో గౌరవంగా చూడాలి. వారు సిద్ధి పొందాక కూడా వారి ఆత్మ అచ్చటే సంచరిస్తుంది. అందుకనే అచ్చట మనం ప్రార్థిస్తే అది ఊరికే పోదు. ఆ తర్వాత మహాపరివ యాత్ర కడలూర్, ఆతూర్, వృద్ధాచలం మొదలగు ఊర్ల మీదుగా పెరీవా సేలంకు వేయించేశారు. పెరీవా సేలంలో ఉన్నప్పుడు ఒక ఇస్లాం మతానికి చెందిన ఒక వ్యక్తి పెరీవా మీద సంస్కృతంలో చక్కని కవితలు రాసి అంకితం ఇచ్చారు. అది చూసిన పెరీవా ఆశ్చర్యపోయారు. దానికి పెరీవా అతనిని అడిగారు, మీకు ఎలా తెలుసు సంస్కృతం అని. అతను తన తాత తండ్రి అందరూ విద్వాంసులు సాంస్క్రిట భాషలో అని చెప్పారు. ఇది ఇలాగే వంశ పారంపరంగా చేసుకోండి అని చెప్పారు పెరీవా. అక్కడి నుంచి భవానీ, నెరింజిపేట, మేటూరుకు వచ్చారు. నెరింజిపేట కొండలలో 25 కిలోమీటర్ల పైకి వెళ్ళి అక్కడి నుంచి కావేరి తమిళనాడులో ప్రవేశిస్తుంది. ఇదే హొగెనకల్ అంటారు. అక్కడి నుంచి దృశ్యాలు పెరీవాని చాలా ఆకర్షించాయి. ఆ తర్వాత కోయంబత్తూరుకు విజయం చేసి అక్కడ శృంగేరి మఠంలో బస చేసి అచ్చట ప్రజల్ని అనుగ్రహించారు. తర్వాత అక్కడ నుంచి కేరళ వెళ్ళారు. మరో వీడియోలో ఆ యాత్ర గురించి చెప్తాను. హర హర శంకర, జై జై శంకర.